వెల్కమ్ బ్యాక్. కరీంనగర్లో లక్ష మెజారిటీతో బీఆర్ఎస్ గెలవబోతుందన్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కేసీఆర్ హయాంలో ఒక్క ఎకరం ఎండలేదని, కాంగ్రెస్ హయాంలో నీళ్లు రావటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. యువత కేసీఆర్ వెన్నంటే ఉన్నారని, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకి నియామక పత్రాలు ఇచ్చారన్నారు. దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా ఎన్నికైనాక పోయి కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా బాధాకరం అని చెప్పి ఆ రోజు మేము స్పీకర్ గారికి పోయి 17 తారీఖున 6 గంటలకి మాకు టైం ఇచ్చిన 6 గంటలకి నేను కాలేరు వెంకటేశ్వర్ గారు, లక్ష్మారెడ్డి గారు, ముఠగోపాల్ గారు, గోపీనాథ్ గారు మేము అందరం కలిసి స్పీకర్ గారి దగ్గరికి పోతే 6 గంటల నుంచి 8:30 వరకు మమ్మల్ని కూర్చోబెట్టి స్పీకర్ గారు ఆ రోజు కలవకపోతే తెల్లారి మళ్ళా తీసుకుపోయి ఖచ్చితంగా దానం నాగేందర్ గారి మీద యాక్షన్ తీసుకోవాలి, ఎటు పరిస్థితిలో దానం నాగేందర్ గారిని సస్పెండ్ చేయాలి, ఆయన పదవి రద్దు చేయాలని మేము స్పీకర్ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా దీనికంటే క్లియర్ ఎవిడెన్స్ ఏం కావాలని నేను అడుగుతా ఉన్నాను. ఇది కాంగ్రెస్ పార్టీ ఎంపీల అభ్యర్థుల లిస్టు. సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ గారు క్యాండిడేట్ అని ఇవాళ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. వెంటనే ఖచ్చితంగా ఇవాళ దానం నాగేందర్ గారిని సస్పెండ్ చేయాలి, ఎమ్మెల్యే పదవి రద్దు చేయాలని నేను మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాను, దయచేసి మీరు బాధ్యత మీ మీద ఉంది, వెయిట్ అయ్యాలని చెప్పి మిమ్మల్ని మేము కోరుతా ఉన్నాం. మొన్న చెప్పిన తర్వాత మీరు
ఖచ్చితంగా గెట్ బ్యాక్ అవుతామని చెప్పారు.